మన శాస్త్రాలు దీనికి అత్యంత స్పష్టమైన వివరణ ఇచ్చాయి. మీరు ఈ మంత్రాన్ని వేదమంత్రంగా పఠిస్తారా లేక నామజపంగా చేస్తారా అనే దానిపై పఠన విధానం ఆధారపడి ఉంటుంది. ఇది కృష్ణయజుర్వేదంలోని శ్రీరుద్రంలోని మంత్రం. ఒకవేళ మీరు దీన్ని వేదమంత్రంగా జపించాలనుకుంటే ఖచ్చితంగా వేదస్వరాల నియమాలు పాటించాలి. ఇది అత్యంత నిష్ఠతో గురు సమక్షంలో నేర్చుకోవలసిన పద్ధతి. కానీ ఈ మహామంత్రం మనకిచ్చే అతి పెద్ద వరమేంటంటే, సామాన్యులు తమ కష్టాల నుండి గట్టెక్కడానికి, ఆ దేవుడితో అనుసంధానం అవ్వడానికి దీన్నొక నిత్య నామజపంగా కూడా చేసుకోవచ్చు. నామజపానికి ఎలాంటి స్వర నియమాలు లేవు. స్వచ్ఛమైన భక్తి, శ్రద్ధ, అక్షర స్పష్టత ఉంటే చాలు. ఎవ్వరైనా ఎప్పుడైనా ఎక్కడైనా జపించవచ్చు. అయితే ఇక్కడ ఒకే ఒక చిన్న ఉచ్చారణా రహస్యాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా పాటించాలి. చాలామంది ఓం నమః శివాయ అని ఒకే పదంగా వేగంగా కలిపి చదివేస్తారు. అది తప్పు. మధ్యలో నమః అన్నప్పుడు అక్కడ విసర్గ ఉంది. కాబట్టి పలికేటప్పుడు నమః అని ఒక చిన్న గాలిని వదులుతూ నాభిలోంచి ఆ శబ్దం